ఆశీష్ తనని మానసికంగా శారీరకంగా వేధించాడని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ బాధిత విద్యార్థిని చెబుతోంది. ప్రేమ పేరుతో వెంటపడి లొంగదీసుకుని తనపై పలుసార్లు అఘాయిత్యం చేశాడని తెలిపింది. మత్తు టాబ్లెట్లు, మత్తు చాక్లెట్స్తో క్రూరంగా ప్రవర్తించాడని ఆమె వాపోయింది. తామిద్దరం క్లాస్ రూంలో ఏకాంతంగా ఉండగా సిబ్బందికి దొరికిపోయామని విద్యార్థిని పేర్కొంది. తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. ఆశీష్ ఫ్రెండ్ ప్రవీణ్ కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. వాళ్ళిద్దరిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు ఆమె తల్లి విజ్ఞప్తి చేశారు. చెప్తే ఇంకంతే, ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. అది అడుక్కోవడం ఎందుకండి? ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు ఉండాలి? ఆ రోజు నో చెప్పినప్పుడు వదిలేస్తే నాకు ఇంత దాకా వచ్చేది కాదు కదా. బేసిక్ మిస్టేక్ అండి అది. ఒకసారి అమ్మాయి నో అంటే ఇంకా నో అంతే. దాని గురించి కాకుండా ఇంకా మళ్ళీ అడుక్కోవడం ఎందుకు? తర్వాత వచ్చి మళ్ళీ ఇష్యూ చేయడం ఎందుకు? నేను మా అమ్మకి చెప్పుకోవడానికి చాలా, మా అమ్మ వినలేక చాలా కష్టపడిపోయింది నా విషయాలన్నీ. అంత ఘోరంగా హింసించాడు నన్ను. సెక్యూరిటీ వాళ్ళకి దొరికామండి. ఆయన హెచ్ఓడి దగ్గరికి తీసుకెళ్లారు. హెచ్ఓడి మరి లోపల ఏం చెప్పాడో తెలియదు కానీ ఆయన మాత్రం కూల్ గానే బయటకు వచ్చాడు. నన్నైతే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కనీసం ఆ రోజైనా వాళ్ళు యాక్షన్ తీసుకున్నట్టే నేను ఇంత టార్చర్ పడేదానే కాదు. అసలు ఇంత దాకా వచ్చేదే కాదు. మీతో మాట్లాడే అసలు ఉండేదే కాదు. ఇప్పుడు నేను ఇక్కడ అసలు చెప్పుకునే విషయాలు కాదు, ఎవరు భరించే విషయాలు కాదు. చిన్న వయసు, ఆ వయసులో తన్ని అంత ఇబ్బంది పెట్టి ఇదన్నిటికీ మెయిన్ కారణం కాలేజీ వాళ్ళండి. వాడంత దుర్మార్గంగా నా బిడ్డ పట్ల ప్రవర్తించి తన జీవితమే లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించి చనిపోవాలనుకునే లాస్ట్ టైంలో తను సూసైడ్ అటెంప్ట్ చేసేసి మాతో మాట్లాడింది. విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ డాటర్ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్, అదే కాలేజ్ చెందిన ఇంకో అబ్బాయి ఆశీష్ అనే అబ్బాయి థర్డ్ ఇయర్ అతను కూడా, కానీ డిఫరెంట్ బ్రాంచ్. 2024 ఎండింగ్ లో వీళ్ళిద్దరికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం జరిగింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత ఇతను లవ్ ప్రపోజ్ చేశాడు. తర్వాత ఈమెని బలవంతంగా అత్యాచారం చేసిండు కొన్నిసార్లు కాలేజ్ లో అండ్ బయట. వీడియోస్ అండ్ ఫొటోస్, ఆమె వీడియోస్ అండ్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ అండ్ ఫొటోస్ బ్లాక్మెయిల్, వైరల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసి అత్యాచారం చేసిందని కంప్లైంట్ చేయడం జరిగింది. అతనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్, ఇంకొక తన ఫ్రెండ్, ఈ ఆశీష్ వాళ్ళ ఫ్రెండ్ ప్రవీణ్ కూడా ఆమెని కొంచెం హరాస్మెంట్ చేసిండని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఈ రోజు అయితే మనము A1 ఆశీష్ ని అదుపులోకి తీసుకున్నాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. విక్టిమ్ వాళ్ళ మదర్ కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ డాటర్ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్. ఇదిలా ఉంటే నిందితుడు ఆశీష్ బాధితురాలి తల్లితో మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఆశీష్ ని టార్చర్ పెట్టొద్దని తన కుమార్తె చెప్పడం ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. దేవుడు నీకు ఏది ఏర్పరిచిండో అది ఖచ్చితంగా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలోనే ఉంటది. నీకు నాకు సంబంధం లేదా? నేను చెప్పిన అర్థమవుతుందా? నువ్వు అడిగిన దానికి అమ్మ మాట వింటా నేను. నువ్వు ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు మీ అమ్మ ఏమంటది అంటే? మీ అమ్మ ఏమంటానా? లోకంలోకి రా అమ్మాయి, ఇప్పుడన్నా రా అమ్మాయి. ఎందుకు ఇంకా మైకంలో ఉంటావు? ఇంత జరిగినా గానీ నువ్వు చేసి ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తావిందమ్మాయి. ఒక్క నిమిషం. నువ్వు నిజంగా తన కోసమే ఉన్నాను అనుకున్నదైతే నువ్వు పవిత్రంగా ఉండేదానివి. తెలీదా? మనుషులు నాకు తప్పు ఎలా చేస్తారు? ఏ తప్పు చేస్తారు? నోటి మాట అనుకున్నావు తిరిగి తీసుకోవడానికి? అయిన గాయం పోయి మానిపోయేది అనుకున్నావా? నువ్వు టార్చర్ చేయడం మంచిది కాదు. నేను టార్చర్ చేస్తున్నాను, క్లారిటీ తెచ్చుకుంటా. క్లారిటీ వద్దు, నేను చెప్తున్నానుగా విను.